చూస్తున్నాం ఈ యొక్క ప్రమాదంలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అలాగే అక్కడికక్కడే స్పాట్లోనే ఎమ్మెల్యే లాస్యనందిత ఈ కారు ప్రమాదంలో మృతి చెందారు. ఈ కారు ప్రమాద వార్త యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పూర్తిగా డివైడర్ని ఢీకొట్టి కారు ఓ పక్కగా ఉరికిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. యువ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నటువంటి లాస్యనందిత ఇలా మృతి చెందడం అనేటువంటిది యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కదిలించేటువంటి అంశం. ఒక యువ నాయకురాలిగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి క్రమంలో ఇంతలోనే మరణించడం అనేటువంటిది అటు కంటోన్మెంట్ ప్రజలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది, దిగ్భ్రాంతికి లోనయ్యా చేసింది. రక్తపు మడుగుల్లో పడి ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కారు ప్రమాదంలో లాస్యనందిత మృతి చెందారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే పటాన్ చెరువులో ఉన్నటువంటి ఆసుపత్రిలో మృతదేహాన్ని చూసేందుకు, అలాగే ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా అక్కడికి వెళ్తున్నారు. కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా ఒక దురదృష్టక సంఘటనగా కూడా ఇది మనం చెప్పుకోవచ్చు. లాస్యనందిత ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అనేటువంటిది ఎవరు ఊహించని విషయం. గతంలో కూడా నల్గొండ సభ నుంచి వస్తున్నటువంటి క్రమంలో కూడా రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు వెనక భాగం పూర్తిగా నుజ్జైనటువంటి ఘటనను మనం చూసాం. సో ఆ ప్రమాదంలో ఆవిడ బయటపడినా కూడా ఈ ప్రమాదంలో మాత్రం ఆవిడ బయటపడలేకపోయారు. ప్రమాదంలో మరణించారు. స్పాట్లోనే ఆవిడ మరణించారు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆవిడ మరణించినట్లు కూడా పటాన్ చెరువులోని ఆసుపత్రి వైద్యులు కూడా ధృవీకరించారు. ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రిషాంక్ మనతో మాట్లాడుతూ ఒక క్రియాశీలక నేతగా ఎదుగుతున్నటువంటి క్రమంలో లాస్యనందిత మృతి చెందడం అనేటువంటిది విషాదకర వార్త అంటూ కూడా ఆయన చెప్పారు. అలాగే లాస్యనందితతో కలిసి అనేక కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తను పాల్గొన్నట్లుగా, ఒక యువ నాయకురాలుగా బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి అసెట్ అయినటువంటి వ్యక్తిని, ఒక మంచి మనిషిని కోల్పోవడం దురదృష్టకరం అంటూ కూడా ఉద్విగ్నంగా మాట్లాడడం మనం చూసాం. సో బీఆర్ఎస్ పార్టీలోని యువ నాయకులందరితో కూడా కలివిడిగా ఉండేటువంటి లాస్యనందిత ఇలా హఠాన్మరణం చెందడం అనేటువంటిది దురదృష్టకర సంఘటనగా చెప్పుకోవచ్చు. ఓఆర్ఆర్లో ప్రమాదం జరిగింది. డివైడర్ ఢీకొని లాస్యనందిత కారు ఓ పక్కగా ఒరిగిపోయింది. నుజ్జుగా కారు ఒక పక్కకు ఉరిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. స్పాట్లోని లాస్యనందిత మృతి చెందారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, చికిత్స పొందుతూ ఉన్నారు. లాస్యనందిత మృతి చెందినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోనున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా తరలి వెళ్తూ ఉన్నారు. లాస్యనందిత మృతి పట్ల అటు కంటోన్మెంట్ ప్రజలతో పాటు తెలంగాణ యావత్ రాష్ట్రం కూడా దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి ఓ విషాదకర వార్త అని చెప్పొచ్చు. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఎమ్మెల్యే కారు పూర్తిగా నుజ్జైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ విషాదకర ఘటనలో ఎమ్మెల్యే లాస్యనందిత ప్రాణాలు కోల్పోయారు. గతంలో నల్గొండ నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో కూడా ప్రమాదానికి గురైంది. కానీ ఆ ప్రమాదం నుంచి బయటపడిన లాస్యనందిత ఈ ప్రమాదం నుంచి ప్రాణాల్ని కాపాడుకోలేకపోయారు. ఇదో దిగ్భ్రాంతికరమైన వార్త. రాబోయే రోజుల్లో ఓ యువ నాయకురాలిగా, ఎంతో భవిష్యత్తున్నటువంటి నాయకురాలు మృతి చెందడం దురదృష్టకరం. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, సాయన్న కూతురిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. సాయన్న ఏవైతే పూర్తి చేయలేదో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చి ప్రజల్లోకి కలివిడిగా ఉండేటువంటి ఎమ్మెల్యే మృతి చెందడం అనేటువంటిది ఒక విషాదకర వార్తగా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి, అలాగే ఆవిడ పొలిటికల్ ప్రొఫైల్కి సంబంధించినటువంటి వివరాలు అంటే ఏం చెప్తారు? నమస్తే మల్లారెడ్డి గారు. నమస్తే. చాలా బాధాకరణం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే నేను సమకసారకు వచ్చిన ఇప్పుడే నాకు వార్త తెలిసింది. చాలా బాధ అనిపిస్తుంది, విషాదకరం. ఎందుకంటే మంచి ఒక 2.5 months అయింది ఆమె ఎలక్ట్ అయ్యి. టెక్నికల్ ఇష్యూ వల్ల మల్లారెడ్డి గారి ఫోన్ లైన్ కంటిన్యూ చేయలేకపోతున్నాం. వారు కూడా ఇలాంటి మరణ వార్త వింటారనుకోలేదు. ఒక్కసారిగా ఈ వార్త విన్న తర్వాత కూడా తాను కూడా పాలిపోలేదంటూ కూడా ఆయన మనతో మాట్లాడడం చూసాం. అండ్ తిరిగి రీకనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం మల్లారెడ్డి గారికి సంబంధించి. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి నరసింహారావు. చాలా యాక్టివ్ పాలిటీషియన్ గా ఉండేది. ముఖ్యంగా యంగ్ లీడర్ కి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది యంగ్ లీడర్స్ తో చాలా యాక్టివ్ ఉండేది. పార్టీకి సంబంధించిన ఏ యాక్టివిటీలో ముఖ్యంగా సాయం చనిపోయిన తర్వాత
లాసనంది టికెట్ ఇవ్వాలా లేదా అనే అంశం పైన కూడా చాలా చర్చ కొంత పార్టీలో జరిగినప్పటికీ మొదటి నుంచి కేటీఆర్ టీమ్ గా ఉండేది. పార్టీకి సంబంధించిన హైదరాబాద్ లో ఏ యాక్టివిటీ జరిగినా గానీ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గానీ చాలా యాక్టివ్ గా పాల్గొన్నది. ఒక టైంలో చాలా టైట్ ఫైట్ ఉంటది కంటోన్మెంట్ లో ఆడినప్పటికీ ఎలాంటి పరిస్థితులున్నా విజయం సాధించింది. కేవలం 2.5 నెలల క్రితమే ఎమ్మెల్యేగా గెలిచింది. యాక్టివ్ గా ఉంటుంది. పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీలో నల్గొండలో జరిగిన పార్టీకి సంబంధించిన కేసీఆర్ మొదటి సభలో కూడా నల్గొండలో జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొన్న పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు పెద్దగా ఏం మేజర్ గా కాలేదు కానీ చిన్న యాక్సిడెంట్ మాత్రం ఆ రోజు జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ వర్గాల్లో ఒక షాకింగ్ న్యూస్ గా ఉదయం చూస్తున్నాను. చాలా మంది మంత్రులతో మాజీ మంత్రులతో మాట్లాడాను. అదే విధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇది చాలా షాకింగ్ న్యూస్ గా చెప్తున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించినంత వరకు హైదరాబాద్ లో త్వరలోనే లోక్సభ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో చాలా కీలక పాత్రలు పోషించాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ కి సంబంధించి లోక్సభ స్థానానికి సంబంధించినంత వరకు కూడా చాలా బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావించింది. ఈ సమయంలోనే ఇలాంటి ప్రమాదం జరగడం కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పేసి పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అంటే ప్రస్తుతం మియాపూర్ కు వెళ్తున్నారు. అక్కడ ఆసుపత్రిలో డెడ్ బాడీ ఉందని మనకు సమాచారం ఉంటుంది. కేసీఆర్ కేటీఆర్ లు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కంటోన్మెంట్ కి బాడీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాతనే ముఖ్య నేతలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ప్రమాదానికి సంబంధించి ఒక లీడర్ నాతో మాట్లాడారు. గతంలో కూడా కొన్ని చిన్న ప్రమాదాలు జరిగాయి. చాలా సార్లు చెప్పాము. ఎర్లీ మార్నింగ్ జర్నీస్ ఏవైతే ఉంటే ప్రయాణాలు ఉంటే వాటిని కొంచెం వాటికి దూరంగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ అయినప్పటికీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. నాయకులు ప్రజలతో మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా నేతలు అంటున్నారు. మొత్తానికి పార్టీకి సంబంధించినంత వరకు ఒక పెద్ద షాకింగ్ గానే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కి సంబంధించినంత వరకు యంగ్ లీడర్ ఇప్పుడే డెవలప్ అవుతున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించినంత వరకు చాలా మంది నాయకులకు సంబంధించి ఎలాంటి పరిస్థితులున్నా లాస్ట్ మాత్రం పూర్తిగా పార్టీకి కమిటెడ్ గా ఉందని చెప్పేసి నేతలు అంటున్నారు.